ఇప్పుడు వైసీపీ అంటే అరాచకం, వైసీపీ అంటే విధ్వంసం అని చెప్పినటువంటి వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు. జగన్ మళ్ళీ రాకూడదు అని చెప్పింది కూడా మీరే. ఒక రకంగా చెప్పాలంటే జగన్ మార్క్ పాలిటిక్స్ నెవర్ అగైన్ అని. ఇటువంటి అరాచకపు పరిపాలనల మీద, అరాచకపు రాజకీయాల మీద ఎన్నో అంచనాలతో అధికారంలోకి వచ్చింది కదా సార్ కూటమి సర్కార్. అభివృద్ధి పరుగులు పెడుతోంది, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మేము ఎక్కడా వెళ్ళట్లేదు, ప్రజల ఆమోదంతో మేము అభివృద్ధి చేస్తుంటున్నామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంటే మీరేంటి ఆ స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు? తప్పే ఉంది. మేము రాజకీయాల్లో ఉన్నది దేనికి? మీ మంచి పనులు పొగడడం కోసం కాదు కదా రాజకీయాల్లో ఉండేది. మీరు చేస్తున్న తప్పులు ఎత్తి చూపించడానికి. యావత్ దేశం మొత్తం భోగాపురం వైపు, ఎస్పెషల్లీ ఏపీ వైపు తిరిగి చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఎందుకని ఏపీ అంత తప్పులు ఎందుకు చేస్తుంది కూటమి సర్కార్? అక్కడ ఆ భోగాపురం గురించి క్రెడిట్ నాది నాది అని కొట్లాడుకుంటుంటే వాస్తవాలు ప్రజల ముందు పెట్టాం. ఆ వాస్తవాలు చెప్తే అంత ఉలికెందుకు? మీరు మాత్రమే కాకుండా మీతో కలిసి కదం తొక్కుతున్నటువంటి 22A బాధితుల గోడుని ఇప్పటి వరకు ప్రభుత్వం వినలేదా? మన చేయి దాటిపోకూడదు, మనం కంట్రోల్ చేయాలి మొత్తాన్ని అనుకుంటారు. దాంతో వచ్చే చిక్కులు ఏదొచ్చినాయి అన్నా మేము నోటి మాటలు నమ్మం, పేపర్లో రాసినవి అంకెలు నమ్మం. సార్, మీ గన్మెన్స్ని తగ్గించేశారు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసేశారు, ఆఖరికి మీ కారు డీజిల్ కూడా కోత పెట్టారు అనేటువంటిది ఉంది. ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్నాము, రాజకీయాల్లోకి వస్తున్నాము అన్న ఉద్దేశంతోనే తగ్గించారు, తగ్గిస్తున్నారు, ఇంకా కంటిన్యూస్గా నడుస్తారు. టీడీపీలో చేరేందుకు మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్పై ఓ స్వరం నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలపైనే ఆ నిరసన అనేటువంటిది ఆ స్వరం చెప్పేటువంటి సారాంశం. అది నిరసన కాదు, ద్రోహం అంటున్నారు. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎంత ట్రోల్ చేసినా ప్రజల తరపునే నేను నిలబడతాను, మీరు ఎంత విమర్శించినా నిందలు వేసినా ప్రజల కోసమే కొట్లాడతానంటోంది ఆ స్వరం. ఇంతవరకు ఓకే. ఆ నిరసన స్వరం వెనుక, లేకపోతే విమర్శలు ఎదుర్కొంటున్నట్లుగా ఆ అసంతృప్త జ్వాల వెనుక కనిపించని ఏదైనా రాజకీయ శక్తి ఉందా, లేకపోతే వ్యూహం ఉందా అనేటువంటిదే ఇప్పుడు వెంటాడుతున్నటువంటి ప్రశ్న. అదే ప్రశ్నకి సమాధానం రాబడతాం. లెట్స్ ఇన్వైట్ ఎక్స్ సీనియర్ IPS ఆఫీసర్, ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫ్ ఏపీ AB వెంకటేశ్వరరావు గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. AB సార్ నమస్తే, నమస్కారం, వెల్కమ్ టు డయల్ న్యూస్. సార్, మొదటి నుంచి అంటే మనము ఇప్పటికే చాలాసార్లు ఇంటర్వ్యూస్ చేశాము, చాలా ఓపెన్గా మాట్లాడుకున్నాం. సార్, మొదటి నుంచి ఇంటర్వ్యూస్ అంతా ఒక ఎత్తు, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కూర్చుంది ఒక ఎత్తు. ఎందుకంటే సార్, ఈ మధ్యకాలంలో చాలా కాంట్రడిక్టివ్ స్టేట్మెంట్ అనుకోవాలో, లేకపోతే చాలా డేరింగ్ స్టేట్మెంట్ అనుకోవాలో ఒక స్టేట్మెంట్ మీ నుంచి విన్నాను. బ్రిటిష్ సర్కార్లో ఏ విధంగా అయితే నియంతృత్వం ఉందో అంతకు మించినటువంటి నియంతృత్వం ఏపీలో ఉన్నటువంటి కూటమి సర్కార్లో ఉంది అనేటువంటిది మీ స్టేట్మెంట్. రైట్. ఈ స్టేట్మెంట్ మీరు ఇచ్చి నాకు తెలిసి ఇప్పటికి ఒక 1 వీక్ గడుస్తుంది. ఇప్పటికీ ఆ స్టేట్మెంట్ మీద మీరు ఉన్నారా? ఓ ఎస్. ఒకసారి చెప్పిన తర్వాత ఆలోచించకుండా ఏది మాట్లాడమండి, ఆలోచించే మాట్లాడాం. దానికి కారణాలు కూడా అప్పుడే చెప్పాం. బ్రిటిష్ సర్కారులో ప్రజల ఆస్తి హక్కుల మీద ఈ రకంగా తెగబడినటువంటి సంఘటన ఎప్పుడూ లేదు. ప్రజల ఆస్తుల్ని తమ సొంత ఆస్తుల్లాగా భావించి ప్రభుత్వాలు కబళించడం అనేది ఈ సర్కార్లోనే చూస్తున్నాం. బ్రిటిష్ సర్కార్లో లేదు ఇది. దే రెస్పెక్టెడ్ ప్రాపర్టీ రైట్స్. వీళ్ళకి అసలు ప్రాపర్టీ రైట్స్ అంటే పూచిక పుల్ల సమానంగా ఉంది. సో ఐ స్టాండ్ బై దట్ స్టేట్మెంట్. ఇప్పుడు వైసీపీ అంటే అరాచకం, వైసీపీ అంటే విధ్వంసం అని చెప్పినటువంటి వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు. ఎస్. దాన్ని పారద్రోలాలి అని చెప్పడం మాత్రమే కాకుండా జగన్ మళ్ళీ రాకూడదు అని చెప్పింది కూడా మీరే. అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు కూటమి సర్కార్ పైన మీరు ఆ స్థాయిలో నింద వేయటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? లుక్ విజయ్, మేము రాజకీయాల్లోకి రావాలనుకుని డిసైడ్ అయ్యి ఇప్పుడు దాదాపు 1.5 నెలలు అయింది. రాజకీయాల్లోకి వచ్చిన రోజు మొదటి రోజు నుంచి చెప్తున్నాం జగన్ నెవర్ అగైన్ అని.
ఒక రకంగా చెప్పాలంటే జగన్ యాజ్ ఎ పర్సన్ కాదు, జగన్ మార్క్ పాలిటిక్స్ నెవర్ అగైన్ అని. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ దట్ కాంటెక్స్ట్. ఓకే ఓకే. సో జగన్ మార్క్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయిపోయింది కదా, ఈ గవర్నమెంట్లో ఆ రకమైన పాలిటిక్స్ కనిపించినా కానీ అంతే స్థాయిలో దాన్ని ప్రతిఘటిస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వంలో జగన్ మార్క్ పాలిటిక్స్ ఎక్కడ కనిపించినా కానీ దాన్ని కూడా అంతే స్థాయిలో ప్రతిఘటిస్తాం. సో అవర్ మా రాజకీయ పోరాటం ఇటువంటి అరాచకపు పరిపాలనల మీద, అరాచకపు రాజకీయాల మీద, అంతే తప్ప వ్యక్తుల మీద కాదు. సో అరాచకపు రాజకీయాలు ఎక్కడ కనిపించినా కానీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చాడు అరాచక రాజకీయాలకి. అందుకని చెప్పి జగన్ ఎవరిగైనా అనాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. వైసీపీ ఆ స్థాయిలో అరాచకం సృష్టించింది, ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళింది కాబట్టే 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చో. కరెక్ట్. ఎంతో నమ్మకంతో, ఎన్నో అంచనాలతో అధికారంలోకి వచ్చింది కదా సార్ కూటమి సర్కార్ 164 స్థానాలతో. రైట్. అభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మేము ఎక్కడా వెళ్ళట్లేదు, ప్రజల ఆమోదంతో మేము అభివృద్ధి చేస్తుంటున్నామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంటే మీరేంటి ఆ స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు? మేము అభివృద్ధి జరిగిన దగ్గర, మంచి పనులు చేసిన దగ్గర, మంచి పనులను మేము ఎప్పుడు విమర్శించడం లేదే. ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పుల్ని ఎత్తి చూపించి వీటిని సరి చేసుకోండి, ఇవి ప్రజలకు మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. తప్పే ఉంది? మేము రాజకీయాల్లో ఉన్నది దేనికి? మీ మంచి పనులు పొగడడం కోసం కాదు కదా రాజకీయాల్లో ఉండేది. మీరు చేస్తున్న తప్పులు ఎత్తి చూపించడానికే కదా, అదే చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ స్థాయిలో స్టార్ట్ చేయటం మాత్రమే కాకుండా యావత్ దేశం మొత్తం భోగాపురం వైపు, ఎస్పెషల్లీ ఏపీ వైపు తిరిగి చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఎందుకని ఏపీ అంత తప్పులు ఎందుకు చేస్తుంది కూటమి సర్కార్ అక్కడ? ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి టైంకి ది ఫస్ట్ ఫ్లైట్ దిగింది సార్ భోగాపురం ఎయిర్పోర్ట్. రైట్. దిగింది మంచిదే, అందులో తప్పే ఉంది. దాన్నే మేము తప్పు పట్టట్లేదే. ఫస్ట్ ఫ్లైట్ దిగిన దానికి ఆ భోగాపురం గురించి క్రెడిట్ నాది అని కొట్లాడుకుంటుంటే వాస్తవాలు ప్రజల ముందు పెట్టాం. బాబు క్రెడిట్ మీది ఎవరిది కాదులే, జిఎంఆర్ది, ఆయన కాబట్టి దాన్ని లాక్కొచ్చాడు. ఒకసారి ఇచ్చిన టెండర్లు రద్దు చేయడం, రెండోసారి టెండర్ ఆయనకే రావడం, మధ్యలో జగన్మోహన్ రెడ్డి కాలు అడ్డం పెట్టడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ఒక డీల్ చేసుకోవడం, మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ముందుకు నడిపించడం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 23లో ఆయన డీల్ అయిపోయిన తర్వాత గో హెడ్ ఇచ్చాడు. కొన్ని ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేశాడు, కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు వచ్చిన తర్వాత సాల్వ్ చేశారు. మొత్తానికి జిఎంఆర్కి భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పజెప్పాలి అనే నిర్ణయాన్ని 2 ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా పాటించినాయి. కాబట్టి క్రెడిట్ మీది ఎవరిది కాదు, జిఎంఆర్ది అని చెప్తున్నాం. ఆ వాస్తవాలు చెప్తే అంత ఉలికెందుకు? ఏపీలో ఉన్నటువంటి కూటమి సర్కార్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఇంత పూర్తి కావడానికి ది క్రెడిట్ గోస్ టు కూటమి సర్కార్ అని చెప్పారు కదా. అలాంటి సమయంలో మళ్ళీ మీరు జిఎంఆర్ని తెరమి తీసుకుని రావడం అంటే అప్పటికి ఇంకా ఆ మీటింగ్ కాలేదు. నా ఉద్దేశం, నేను చెప్పినట్టుగా ఆ మీటింగ్ కాలేదు. జిఎంఆర్ వాళ్ళ పాపం వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏం చెప్తారండి? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని పొగుడుతారు తప్ప వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతారా ఏంటి? లేకపోతే మా గొప్ప వల్లే మేము ఇదంతా చేసుకొచ్చామని చెప్తారా? అంత ధైర్యం చేయరుగా వ్యాపారం చేసుకునేవాళ్ళు. సో దట్ ఈస్ నాట్ ఎ కాంట్రడిక్షన్. నేను చెప్పిన వాస్తవాల్లో ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, ఎందుకు ఇన్ని మాటలు? మీరు చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అంత ప్రజా వ్యతిరేక విధానాలను, అమరావతి నిర్మాణం నుంచి మీరు ఇటీవల రైజ్ చేసి చాలా పెద్ద ఇష్యూ చేసినటువంటి 22A ల్యాండ్స్ వరకు అదే స్థాయిలో ఉంటే వైసీపీని కాస్త పక్కన పెడితే మిగతా ప్రతిపక్షాలు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు మొత్తం అంతా కూడా గర్జించాలి కదా. ఎందుకని వాళ్ళు సైలెంట్ మోడ్లో ఉన్నారు, మీరు మాత్రమే ఎందుకు కదం తొక్కుతున్నారు? అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు ఎందుకు ఇంత యాక్టివ్గా లేరు అనేది వాళ్ళని అడగాలి మీరు. వాళ్ళు దే కుడ్ హ్యావ్ బీన్ లిటిల్ బిట్ మోర్ యాక్టివ్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. ఎందుకు లేరో తెలియదు కానీ, బట్ జనరలీ మేము చూస్తుంటాం. ఈశ్వరయ్య గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ మాట్లాడుతూనే ఉంటారు. షర్మిల గారు కూడా అప్పుడప్పుడు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. బట్ ప్రజాక్షేత్రంలో పెద్దగా వీటి మీద పోరాటాలు చేసిన దృష్టాంతాలు నాకు కనపడలా. ఇంకొకటి, మీరు ఒక మాట అన్నారు, అమరావతి నుంచి 22A వరకు మీరు పోరాటం చేస్తున్నారు. అమరావతి నిర్మాణం మీద మేము ఎప్పుడు వ్యతిరేకించి పోరాటం చేయాలి. అమరావతి నిర్మాణంలో జరుగుతున్నటువంటి లోపాల పని అయితే మీరు గొంతెత్తున్నారు కదా.
అమరావతి నిర్మాణంలో లోపాల గురించి కూడా మేము ఇంతవరకు గొంతెత్తలా. Okay. ఎందుకంటే మాకు సఫిషియంట్ ఎవిడెన్స్ దొరకలేదండి, మేము ఇంకా మెటీరియల్ ఏం కలెక్ట్ చేయలేదు అని చెప్పాం. చాలామంది అడుగుతూ ఉంటారు, అమరావతిలో ఇంత కాంట్రాక్టులు ఇంత అడ్డగోలుగా ఇచ్చారు, మీరు మాట్లాడరేంటి అని. మాకు ఏదన్నా ఎవిడెన్స్ దొరికితేనే మాట్లాడతాం, లేకపోతే నోటుకొచ్చినట్టుగా మాట్లాడడానికి మేము అల్లాటప్ప రాజకీయాలు కావు, మాది సీరియస్ రాజకీయాలు. దానికి బేసిస్ లేకుండా ఏ విషయం గురించి మాట్లాడడం. అలాగే 2వ విడత 3వ విడత భూ సమీకరణ గురించి, కొత్తగా అమరావతిలో కడతామని చెబుతున్నటువంటి ఎయిర్పోర్ట్ గురించి మేము అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఒక 6 నెలలు గమనించిన తర్వాత మాత్రమే దాన్ని ఓపెన్గా వ్యతిరేకించాం. సో దానికి ఇవాళకి కట్టుబడి ఉన్నాం. కానీ అమరావతి నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలనేది మా ఉద్దేశం. దానికోసం కావాలని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఎత్తి పొడవడం మా ఉద్దేశం కాదు. శ్రీకాకుళంతో పాటు మరికొన్ని జిల్లా కేంద్రంగా మీరు తీసుకున్నటువంటి ఇష్యూ, మీరు రేజ్ చేసినటువంటి ఇష్యూ ది క్రెడిబుల్ ఇష్యూ సార్. 22A వివాదంలో బాధితులు ఉన్నమాట వాస్తవమే ముమ్మాటికి. రైట్. కూర్చొని మాట్లాడితే పరిష్కరించుకొని పోయేదానికి ఇలా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం అవసరమా, బురద జల్లటం అవసరమా, కూటమి సర్కారం తీసుకొచ్చి బోన్లో నిలబెట్టడం అవసరమా అనేటువంటి విమర్శను మీరు ఎదుర్కొంటున్నారు. అంటే ఎవరు మీ వెనక ఉన్నారు అనేటువంటిది ద మేజర్ క్వశ్చన్ ఇక్కడ. 2 ప్రశ్నలు కాబట్టి రెండింటికి సెపరేట్గా సమాధానం చెప్తాను. ప్లీజ్ సార్. దుమ్మెత్తిపోయడం అవసరమా అని అంటున్నారు. 22A సమస్య గురించి గవర్నమెంట్కి తెలీదా? సమస్య ఉన్నట్టు తెలీదా? వాళ్ళకి చుక్కల భూముల సమస్య ఉన్నట్టు తెలీదా? లేకపోతే ఫ్రీ హోల్డ్ ఇష్యూలో దాదాపు 10 లక్షల మందికి అసైన్మెంట్ ల్యాండ్ని తొక్కిపెట్టున్నది వాళ్ళకి తెలీదా? మంత్రివర్గ ఉపసంఘం కూడా వేశారు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది. దానికి ఒక ఫైనాలిటీ తేవాలన్న విషయం వాళ్ళకి తెలీదా? 22A సమస్యలు వాళ్ళకి తెలీదా? సరే, తెలియదనే అనుకుందాం. మేము మొట్టమొదటిసారో 2వసారో 3వసారో మీటింగ్ పెట్టి తిరుపతి నుంచి స్టార్ట్ చేసాం. పెట్టి దాని గురించి మాట్లాడినప్పుడు అది వాళ్ళ దృష్టికి వెళ్ళలేదా? అంటే వాళ్ళకి దాని మీద ఏమీ అభిప్రాయం లేదా? మేము మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, మీరు రోల్ బ్యాక్ చేయడం తప్ప మీకు ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా వేరే ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి ఫలించవు. అంటే కంప్లీట్గా 22ని అబాలిష్ చేయటమా, లేకపోతే కనుక దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దలేరు మీరు. లోపాలను సరిదిద్దలేరు. దట్స్ వై మీరు రోల్ బ్యాక్ 22 అంటున్నాం. మేము చాలా బాధ్యతగా చెప్పామండి ఆ మాట. రోల్ బ్యాక్ 22A అనేది ఏదో స్లోగన్ బాగుంది కదా అని చెప్పింది కాదు. ఇంకా వేరే అవకాశం గవర్నమెంట్ దగ్గర లేదు. ఎందుకంటే లోపాలను సరిదిద్దమంటే ఇప్పుడు 3-4 జీవోలు ఇచ్చారు, 4-5 మెమోలు ఇచ్చారు. ఎవరు దేన్ని ఫాలో అవ్వట్లా. ఓకే. కింద స్థాయి ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ అది ఫాలో అవ్వరు, ఇంపాసిబుల్. కాబట్టి రోల్ బ్యాక్ చేయడం ఒకటే మీకు పరిష్కారం అని చెప్తున్నాం. రోల్ బ్యాక్ అంటే ఏంటి? 2014 తర్వాత లెటస్ సే ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకుందాం. 2014, 13, 2010 ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకోండి. ఇట్ హ్యాస్ టు బి బిఫోర్ 2014. బికాస్ 2014 ఏప్రిల్లో నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి 2014 జడ్జిమెంట్కు ముందు ఏదో కట్ ఆఫ్ డేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు 22లో చేర్చడానికి ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఓకే, వాటన్నిటినీ ఒక్క కలం పోటుతో ఆ జీవోల్ని క్యాన్సిల్ చేయండి. సెట్ దెమ్ అసైడ్. ఆ తర్వాత ప్రభుత్వ భూములు మళ్ళీ అన్యాక్రాంతం అవుతాయేమో అని చెప్పి ఆ లిస్టుల్లో ఉన్న వాటిల్లో ప్రభుత్వ భూములని మీరు ఏవైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చి వాళ్ళు చెప్పేది వినండి. ఓకే, విని కావాలనుకుంటే పెట్టుకోండి 22Aలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు ఉందండి. ఒక చెరువుని ఎవడో ఆక్యుపై చేసి ఏదో డాక్యుమెంట్లు పుట్టించి తప్పుడుతనంగా వాళ్ళు దానికి పట్టాలు తెచ్చుకున్నారు. పట్టాలు కాదు, రిజిస్ట్రేషన్లు మీద రిజిస్ట్రేషన్లో ఒక 10 రిజిస్ట్రేషన్లు అయినాయి. అంత మాత్రం చేత చెరువు కాకుండా పోదు. ఒరిజినల్ చెరువుని రిస్టోర్ చేయాలి అనుకున్నారనుకోండి, ఆ చెరువుకి ఆక్యుపై చేసిన వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. అరే బాబు, ఇది చెరువు కదరా, మీరు ఎట్లా వ్యవసాయం చేస్తున్నారు, ఈ చెరువుని ఎందుకు మూసేశారు అని. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఉన్నాయి. గన్నవరం పక్కన ఒక చెరువు ఉంది, అజ్జంపూడి దగ్గర, ఇక్కడ అజ్జంపూడి అనుకుంటా, అజ్జంపూడి చెరువు ఉంది. ఆ చెరువు ఈ కాలువలు వచ్చిన తర్వాత ఆ చెరువు అసలు వాడడం మానేశారు. అదిగాక అర్బన్ స్ప్రాల్ అయిన తర్వాత అక్కడేమి అసలు వ్యవసాయ భూమి లేదు. చెరువు ఎందుకు ఉంచుతారు? వ్యవసాయం చేయడానికి ఉంచుతారు, ప్లస్ గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఉంచుతారు, లేకపోతే రన్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేయడానికి ఉంచుతారు.
అసలు అక్కడ ఏం చెరువు లేదు, అంత మట్టం అయిపోయింది. ఆ చెరువు కింద ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మీరు అర్బన్ ఏరియాస్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఆ చెరువులో మళ్ళీ పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ 22A పెట్టారు. ఆ చెరువుని రిస్టోర్ చేయలేరు మీరు, ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, అట్లాంటి వాటిని మీరు డెసిషన్ తీసుకుని వదిలేయండి కావాలంటే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రేపు యాక్చువల్గా మేము వెళ్తున్నాం అమరావతికి. నవలూరు అని ఒక విలేజ్ ఉంది. ఓకే సార్. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1907లో ఒక 30 ఎకరాలని చెరువు అన్నారు. అంటే తెలిసి రాశారో తెలియక రాశారో, కొన్ని పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు. కానీ అది ఎప్పుడు చెరువుగా ఉన్నట్టుగా దాఖలాలు లేవు. అక్కడ ఎప్పుడు నీళ్లు నిలబడినట్టుగా, నీళ్లు స్టోర్ చేసినట్టుగా దాఖలాలు లేవు. అది ఫ్లాట్ ల్యాండ్. అదే బ్రిటిష్ ప్రభుత్వం 1920-30లో ఆ 30 ఎకరాల్లోనే చాలామందికి పట్టాలు ఇచ్చింది. ఎకరన్నర 2 ఎకరాలు అట్లా అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చారు. అవన్నీ ఇవాళ చెల్లుబాటు అయ్యే పట్టాలే. 1907 రికార్డు చూసి ఆ 30 ఎకరాలని తీసుకొచ్చి వీళ్ళు చెరువు అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసుకున్నారు. ఓకే. ఆ 30 ఎకరాల్లో చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు. కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇంకా కట్టుకోనివి. వాటన్నిటికీ ఏదో లోకల్ పంచాయతీ లేఅవుట్ పర్మిషన్లు అవి తీసుకున్నారు. సో ఇవాళ దాన్ని చెరువు అనడానికి వీలు లేదు మనకి. ఇట్స్ నాట్ పాసిబుల్. సో అట్లాంటి చెరువులు వదిలేయండి. లేదు, మిగిలిన చెరువులు, నిజంగా వాడకంలో ఉన్న చెరువులు, ఉపయోగపడే చెరువులు, అవసరమైన చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని రిస్టోర్ చేసుకోండి, నోటీస్ ఇచ్చి తీసుకోండి. అసలు ఎంతసేపు అనేది గవర్నమెంట్ తలుచుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం ఎంతసేపు అని. గ్రామంలో సచివాలయం ఉంది, మీకు విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్ఐలు ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా అసలు ఒక గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం ఎట్లా అవుతుందండి చెప్పండి. వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా రాత్రి భూమి ఏమన్నా ఎత్తుపోతాడా? సో ఎంతసేపు వాళ్ళందరూ తగులుకుంటే గవర్నమెంట్ భూముల్ని, నిజమైన గవర్నమెంట్ భూముల్ని ఐడెంటిఫై చేసి వాటిని వెనక్కి తీసుకోవడం ఎంతసేపు? దానికోసం అని చెప్పి 15 లక్షల ఫ్యామిలీస్ని మీరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి? అది మేము చెప్పేది. మీరు మాత్రమే కాకుండా మీతో కలిసి కదం తొక్కుతున్నటువంటి 22A బాధితుల గోడుని ఇప్పటి వరకు ప్రభుత్వం వినలేదా? విన్నా కూడా పక్కన పెట్టేసిందా? విన్నట్టుగా నటిస్తున్నారు. బట్ సమస్య ఏంటంటే విజయ్ గారు, నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. సార్, సమస్య ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే దానికి అడ్వైజ్ చేసేవాళ్ళు ఆ చుట్టూ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటి వాటిని పడనివ్వరు, అంత ఈజీ సొల్యూషన్స్ని పడనివ్వరు. ఏ సొల్యూషన్ అయినా వాళ్ళ చేతుల్లోంచి జరగాలి, వాళ్ళ కంట్రోల్లో జరగాలి అనుకుంటారు. ప్రజలకి సులభమైనటువంటి సొల్యూషన్ వాళ్ళు సజెస్ట్ చేయరు. కానీ రాజకీయ నాయకులకి ఆ గ్రహింపు ఉండాలి. మీరు చెప్పేది వింటే మేము పోతావా రాజకీయంగా, మీరు పక్కన కూర్చోండి, ముందు నాకు ఈ 15 లక్షల మంది వాళ్ళ దీంతో సఫర్ అవుతున్నారు అని అంటే వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వడం ఎలాగా అది చెప్పండి. వాళ్ళు ఏదో చెప్తున్నారు, రోల్ బ్యాక్ అంటున్నారు. రోల్ బ్యాక్ చేస్తే వచ్చే నష్టం ఏంటో చెప్పండి మీరు అని చెప్పి అడగాలి వాళ్ళని చెప్పమనండి నష్టం ఏంటో. మీరు దానికి కన్విన్స్ అయితే మీరు బయటకు వచ్చి మీ రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారానో, ఇంకొకరి ద్వారానో, లేదా పార్టీ అధికార ప్రతినిధుల ద్వారానో రోల్ బ్యాక్ చేస్తే ఇవండి ప్రాబ్లమ్స్, అందుకని రోల్ బ్యాక్ చేయట్లేదు, దీన్ని వేరే రకంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పండి. అది చేయట్లేదుగా. దే డోంట్ వాంట్ టు ఎక్నాలెడ్జ్ ది ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్. అసలు ఈ సమస్య ఉంది అని గుర్తించడానికే రిఫ్యూజ్ చేస్తారు. దాదాపు 2 ఏళ్ళు అవుతోంది ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, అదే స్థాయిలో ఉద్యోగాలు వచ్చాయని చెప్పి అనేక చోట్ల బహిరంగ సభలు పెట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే కీలకమైనటువంటి నారా లోకేష్ గారు చెప్తూ ఉంటే మీరేంటి సార్ అసలు ప్రజల సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల కూటమి సర్కార్కు చిత్తశుద్ధి లేదని చెప్పంటారు? మేము యాజ్ ఎ టోల్డ్ యూ సీరియస్గా పనిచేసేవాళ్ళం, ఊరికే నోటికి వచ్చిన మాటలు మాట్లాడేవాళ్ళం కాదు. దీనికి కూడా నేను సీరియస్గానే సమాధానం చెప్తాను. 23 లక్షల పెట్టుబడులు రాలేదని మేము చెప్పం, ఓకే, ఉద్యోగాలు రాలేదని మేము చెప్పం. కాకపోతే మా దగ్గర డేటా లేదు. డేటా ఉన్నది గవర్నమెంట్ దగ్గర కదా. అవును. సో గవర్నమెంట్ ఆ 23 లక్షల్లో ఎన్ని లక్షలు యాక్చువల్గా స్పెండ్ చేశారు, ఎన్ని లక్షలు యాక్చువల్గా ఫీల్డ్లో పెట్టుబడి పెట్టారు, ఒక లిస్టు
ఇమ్మనండి. అథెంటికేటెడ్గా ఒక శ్వేతపత్రం అనండి, లేకపోతే ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ అనండి, ఇమ్మనండి, మనందరం తెలుసుకోవచ్చు. రెండోది, ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఇన్ని లక్షలని ఇప్పటి వరకు చెప్పలా. మీరు చెప్పిన దాని ప్రకారం చాలా ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. గ్రామాల వారీగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే టౌన్ల వారీగా, వార్డుల వారీగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఒక లిస్ట్ ఇమ్మనండి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో ఈ పెట్టుబడుల వల్ల. రెగ్యులర్గా వచ్చే ఉద్యోగాలు ఎలాగో వస్తాయి కదా, అవి కాకుండా వీళ్ళు తెచ్చిన పెట్టుబడులలో వచ్చిన ఉద్యోగాలని లిస్ట్ ఇమ్మనండి. ఇంతమందికి ఉద్యోగం వచ్చిందండి, ఒక్కొక్కళ్ళు పేర్లు అక్కర్లా పని, ఇంత జీతాలతో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి ఒక లిస్ట్ ఇమ్మనండి, మన అందరికీ తెలుస్తుంది కదా. సో ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ దాట్ ఏది వచ్చినాయి అన్నా మేము నోటి మాటలు నమ్మం, పేపర్లో రాసినవి అంకెలు నమ్మం. దానికి అథెంటిసిటీ ఉండాలి. ఇంకొక బ్లాస్టింగ్ స్టేట్మెంట్ మొన్న మీరు ఇచ్చింది, న్యూస్ పేపర్స్లో ఏ వార్త రావాలి, ఏ వార్త రాయకూడదు, ఏ హెడ్లైన్గా ఉండాలి, ఏ సబ్ హెడ్డింగ్గా ఉండాలి, ఏది బుల్లెట్ పాయింట్స్గా ఉండాలి అనేటువంటిది కూడా రాజకీయ పార్టీలే డిసైడ్ చేస్తున్నాయి, ముఖ్యంగా పవర్లో ఉన్నటువంటి పార్టీలే డిసైడ్ చేస్తున్నాయి అని చెప్పి. ఇది మీడియాను అవమానపరిచినట్లు కాదా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్లు కాదా ఏంటి? వాట్ డూ యూ మీన్ బై దట్ డేరింగ్ స్టేట్మెంట్ సార్? మీరు మీడియాలో ఉన్నారుగా, మీకు తెలీదా? మీడియాలో లోపాలు నేను ఒప్పుకున్నంతగా బహిరంగ ఇంకెవరు ఒప్పుకోరు సార్. కరెక్ట్, మీడియాలో ఉన్నారు, మీకు తెలుసు కదా. ఇవాళ సాక్షి పేపర్ గురించి మీకు తెలుసు, అది యాక్చువల్గా పుట్టిందే అవినీతిలో, పెరిగేదే అవినీతిలో. ఆ అవినీతిని పర్పెచువేట్ చేయడం కోసమే అహోరాత్రాలు కష్టపడి పనిచేస్తుంటుంది. మిగిలిన సోకాల్డ్ ఇండిపెండెంట్ మీడియా కూడా, దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఇండిపెండెంట్ మీడియా కూడా ఇవాళ ఏ వార్త కవర్ చేయాలి, ఏ వార్త కవర్ చేయకూడదు అనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు తెప్పించుకుని వాటిని పాటించే దుస్థితికి దిగజారినాయి అనేది నా వ్యాఖ్య. అది కాదు అని అంటారా? ఎవరినైనా ఖండించమనండి. నాకు రుజువులతో సహా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఆషామాషిగా ఎప్పుడు మాట్లాడను. మీది తప్పు అని ప్రూవ్ చేసేందుకు మీడియా యాజమాన్యాలు చర్చకు వచ్చి ఒక సవాల్ విసిరితే ఆర్ యూ రెడీ ఫర్ దట్ డిబేట్? ఐఎమ్ రెడీ. కాకపోతే వాళ్ళు ఎప్పుడు అటువంటి చర్చలు ఒకవేళ అడిగితే నేను రెడీ. ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మనం చూస్తున్నాం కదా, చాలా యూట్యూబ్ ఛానల్స్ డిపెండింగ్ ఆన్ దేర్ వ్యూవర్షిప్ డబ్బులు పెట్టి స్పాన్సర్ చేస్తున్నారు. సో దాంతో వాళ్ళు ఒక లైన్ తీసుకుంటారు. నాలంటే ఎవడన్నా మాట్లాడితే సాయంత్రానికల్లా నన్ను తిట్టిపోయడానికి వాడతారు. అది ఇంకా ఎక్కువ అవుతుంది. మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఎత్తి చూపిస్తున్న కొద్దీ, ఆ హీట్ పెరిగిన కొద్దీ మా మీద దాడి కూడా ఎక్కువ అవుతుంది. ఇది ఉంటుందని మాకు తెలుసు, ముందే తెలుసు. కాబట్టి ఈవెన్ మీ ఛానల్ కూడా ఐ కాంట్ సే వెదర్ యు ఆర్ ప్రో దిస్ ఆర్ ప్రో దాట్, ఐ డోంట్ నో. కానీ మేమేంటంటే మా వైపు నుంచి ఐడియాలజికల్గా మేము ఏ మీడియా ఛానల్ని, మీడియా సంస్థని అనుమానించం. ఎవరు అడిగినా కానీ మేము మాట్లాడతాం. మేము మాట్లాడిన దాన్ని వక్రీకరించొద్దని మాత్రమే చెప్తాం. మేము ఎప్పుడు ఎడిటింగ్ అడగం. మేము చేసిన ఒక మాట, మేము చెప్పిన ఒక మాట కానీ, ఒక వ్యాఖ్య కానీ, ఇది కట్ చేయండి బాగుండదు అని ఏనాడన్నా చెప్పంగా మీరు విన్నారేమో అడగండి. వీ నెవర్ ఆస్క్ ఫర్ ఎడిటింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే థంబ్నెయిల్ పెట్టేటప్పుడు లోపల ఉన్న కంటెంట్కి థంబ్నెయిల్కి కనెక్షన్ ఉండేటట్టు చూసుకోండి. ఎగ్జాక్ట్లీ అంతవరకే అడుగుతాం. అంతకు మించి మేము ఎప్పుడు ఏ డిమాండ్ పెట్టాం. ఏ మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ అడిగినా కానీ చెప్తాం, వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తాం. ఎగ్జాక్ట్లీ ఆ విషయం నేను ఒప్పుకుంటాను సార్. మీరు ఎక్కడ వెనక్కి. సో మేము కన్సిస్టెంట్గా ఉన్నాం. చాలామంది అంటారు మీడియాకి బాధ్యత లేదా, వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్ చాలా బాధ్యతగా వ్యవహరించాలి కదా అని. కరెక్ట్, వ్యవహరించాలి బాధ్యతగా. న్యూస్ పేపర్లు అంటే మీరు కనీసం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, 6 రూపాయలు 7 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. దానికి తగినటువంటి వాల్యూ, అందులో కొంత నిజాయితీ ఉండాలని మీరు కోరుకోవడంలో తప్పు లేదు, యాజ్ ఎ కస్టమర్, యాజ్ ఎ పేయింగ్ కస్టమర్. కానీ మీరు ఇంటర్నెట్లో వచ్చే యూట్యూబ్ ఛానల్స్కి మీరు ఏమైనా పే చేస్తున్నారా? ఏం చేయట్లేదుగా. కాబట్టి మీరు ఫ్రీగా వాళ్ళు ఇచ్చే కంటెంట్ని తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ఆ కంటెంట్ పరిశుద్ధంగా ఉండాలి అని అంటే వాళ్ళకి యూట్యూబ్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళ పొట్టగడవకపోవచ్చు, వాళ్ళ సంస్థను అడవకపోవచ్చు. అందుకని వాళ్ళు ఏదో ఒక పార్టీతో స్పాన్సర్షిప్ తీసుకుని ఉండొచ్చు. దాన్ని నేను మానవతా హృదయంతో అర్థం చేసుకోగలను. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చేస్తున్నటువంటి పని. అందులో జర్నలిజం
చెయ్యాలనే తపన ఎంత ఉందో, బ్రతికుండాల్సిన అవసరం, ఫ్యామిలీని పోషించాల్సిన అవసరం కూడా అంతే స్థాయిలో ఉంది. కాబట్టి ఐ కెన్ సింపథైజ్ విత్ దెమ్. నేననేది ఏంటంటే వీక్షకులకి మీకు ఫ్రీగా వచ్చే కంటెంటు ఏ కంటెంట్ పడితే అది మీరు అబ్జార్బ్ చేసేసుకుని బీపీలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ బుర్ర వాడాలి, కొంత మీరు విచక్షణ వాడాలి. ఇతను చెప్పే దాంట్లో నిజం ఉండే అవకాశం ఉందా లేదా, మనకు ఏమన్నా కొత్త విషయం చెప్తున్నాడా, చెప్పిన విషయానికి ఏమైనా ఆధారాలు ఇస్తున్నాడా. ఆధారాలు లేని విషయాలను మీరు పక్కన పెట్టేయండి. వాళ్ళ అభిప్రాయాలని, ఒపీనియన్స్ని మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే పక్కన పెట్టేయండి. అంతే తప్ప నువ్వు 100% ప్రజల కోసం ఫ్రీగా పనిచేయాలి అని అంటే పెళ్ళ డేటా పోషిస్తాడు. సో కొంతమంది కాంప్రమైజ్ అవ్వచ్చు. వీ హ్యావ్ ఆల్ అవర్ సింపతీస్ టు దెమ్. ఫ్రీగా కంటెంట్ తీసుకునే వీక్షకులకి కొంత బాధ్యత ఉంటుంది. దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం, చెత్తను వదిలేయడం, మంచిని తీసుకునే బాధ్యత మనది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం మేమే అంటోంది వైసీపీ. కోర్స్ అది ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు కూటమి సర్కార్, అందుకే వాళ్ళు అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు. సార్, అకార్డింగ్ టు యువర్ పాయింట్, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్రని పోషిస్తోందా లేదా? లేదు. అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అంటూ లేదు. రెండు కలిసిమెలిసి పని చేసుకుంటున్నాయి. ఇది చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ సార్ చేస్తున్నది. ఐ కన్సిస్టెంట్లీ మేకింగ్ దిస్ స్టేట్మెంట్. వైసీపీని వ్యతిరేకించి వైసీపీని ధ్వంసం చేసి కదా వచ్చింది కూటమి సర్కారు అధికారంలోకి. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ప్రయత్నం చేయటం ఏంటి? వాళ్ళు అలా డెసిషన్ తీసుకున్నారు. అలా చేస్తారని మనం ఊహించలా. ఓకే, బట్ అలా చేస్తున్నారు. సార్, కెన్ యూ నేమ్ సమ్ ఇన్సిడెంట్స్? ఇదిగో వీళ్ళిద్దరూ ఇక్కడ కొలాడ్ అయ్యారు, ఇదిగో వైసీపీ టీడీపీ దొందే అంటానికి మీ దగ్గర ఆధారాలు ఏంటి? ఓకే, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు అప్పుడు ఎలా నడిచినాయో ఇప్పుడు కూడా అలాగే నడుస్తున్నాయి. 100% కాంట్రాక్ట్లు ఒకళ్ళకే, 50% రేట్లు ఎక్స్ట్రా, ఎవడో మాట్లాడడానికి వీల్లేదు. ట్రాన్స్ఫార్మర్ల కాడి నుంచి లైన్లు లాగడం కాడి నుంచి దెన్ ఈవెన్ ఎర్త్ పైపులు సప్లై చేసేదాకా కూడా మోనోపలి. ఓకే, షిరిడి సాయి ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు తినేస్తున్నారు మనం ఊహించగలం. మేము కోర్టులో కేసు కూడా వేసాం కాబట్టి, విత్ సాక్ష్యాలతో పాటు వేసాం కాబట్టి చెప్తున్నాం. దాని గురించి ఏం మాట్లాడదు సాక్షి పేపర్? ఎందుకు మాట్లాడదు? ప్రతిపక్షం అయినప్పుడు మాట్లాడాలి కదా. పోలవరంలో పనుల్లో నాణ్యత విషయంలో కొంత అనుమానం ఉందండి, అంతర్జాతీయ నిపుణులు చెప్పింది వీళ్ళు పాటించట్లేదు అని చెప్పి మేము నెత్తి నోరు మోదుకుంటున్నాం. దాదాపు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాం. సరే, మేం చెప్పింది వాళ్ళు రాయమని మేము అడగం. వాళ్ళంతటా వాళ్ళు కొంత వర్క్ చేసి దాని మీద రాయాలి కదా. ప్రతిపక్షం అన్నప్పుడు రాయాలి కదా. పోలవరం ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టు. మేము మాట్లాడటం ఏంటి, మీరు ఎందుకు మాట్లాడరు? ప్రతిపక్షం అనుకునేవాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి? చేయట్లేదు కదా. మాట్లాడటం లేదా, ఆశించినంత స్థాయిలో మాట్లాడటం లేదా, అసలు మాట్లాడట్లా. ఈ అంతర్జాతీయ నిపుణులు చెప్పిన నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదు అన్న విషయం నేను ఇంతవరకు సాక్షి పేపర్లు ఎక్కడ చదవలే. ఓకే సార్. ఓకే, ఏఎంఆర్ మైనింగ్ దోపిడీ, జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టినటువంటి దోపిడీని వీళ్ళు చక్కగా ఇంకా పటిష్టంగా కొనసాగిస్తున్నారు. దాని గురించి ఒక్కరోజు కూడా రాయరు, ఒక్కరోజు కూడా మాట్లాడరు. 22 అనేది సమస్య, దాని గురించి ఒక్కరోజు మాట్లాడరు. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు కాబట్టి. మరి ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషిస్తున్నావు? ప్రతిపక్ష పాత్ర ఏమిటి? నీకు ఏమీ ఆధారాలు లేకుండా హైకోర్టులో కూడా కొట్టిపారేసిన కేసును పట్టుకుని డిఎస్సిలో అక్రమాలు అని చెప్పి రోజుకు ఒక తమాషా చూపించటమా? వాట్ ఆర్ యూ డూయింగ్? సర్కస్ చూపిస్తున్నారా ప్రజలకి? మేమేదో ఉన్నాం, మేము ప్రతిపక్షంగా ఉన్నామని చెప్పుకోవడే ప్రయత్నం చేస్తున్నారా? యు ఆర్ డూయింగ్ ఎ షో. యు ఆర్ నాట్ డూయింగ్ పాలిటిక్స్ హియర్. ఇది లాలూచి పాలిటిక్స్. ఇది హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత డిఎస్సి గురించి ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఆధారాలు లేకుండా. ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టుకు వెళ్ళావు, హైకోర్టు సెట్ ఆధారాలు లేవు అని. నీకు అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళు, లీగల్ ఫైట్ చేయాల్సి వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళు. లేని చెత్త కేసుని పట్టుకుని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్తాడు. అభిషేక్ మను సింఘ్వితో వాదిస్తారు. ఓకే, ఇది అమరావతి అసైన్మెంట్ ల్యాండ్ల మీద పెట్టిన కేసు గురించి. అభిషేక్ మను సింఘ్వి రోజు 30 లక్షలు ఛార్జ్ చేస్తాడు ఆయన వాదిస్తాడు. కానీ డిఎస్సిలో ఇన్ని అక్రమాలు జరిగినాయి అంటే నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి నీకు లాయర్ దొరకలేదా?
ఒక డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి వైసీపీ రాజకీయ లాభం కోసమే ఇరుకున పెట్టేందుకే వాదిస్తుంది అని అనుకుందాం సార్. Okay. కానీ కొంతమంది ఇదిగో మేము ఈ డిఎస్సి వల్ల నష్టపోయాము, మేము ఉద్యోగం కోల్పోయామని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళని ఏమనుకుందాం? వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సెక్రటరీలతో పత్రికా సమావేశం పెట్టి, ఇదిగోనయ్యా నువ్వు చెప్పేది ఇది, నీకు అర్థం కాలేదు, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఇది, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం స్పోర్ట్స్ మెన్ అంటే ఇతను, రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ ఇవి, ఇందులో ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ఉంటే ఇన్ని మార్కులు, ఈ సర్టిఫికేట్ ఉంటే ఇన్ని మార్కులు అని చెప్పి వాళ్ళు వివరంగా చెప్పారు. ఇంకా మీకు అనుమానాలు ఉంటే గవర్నమెంట్ని డిమాండ్ చేసి మీరు మళ్ళీ సెక్రటరీలు కూర్చోబెట్టండి, ఆ సెలక్షన్కి బాధ్యులైన వాళ్ళు ఎవరిలో కూర్చోబెట్టండి, మా అనుమానాలు తీర్చండి అని అడగొచ్చు. ఆ అనుమానాలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కోర్టుకు వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలా? వాళ్ళని ఇంప్లీడ్ చేయించాలి కదా. ఓన్లీ స్టేట్మెంట్స్కి ప్రెస్ మీట్లకే పరిమితులు. దట్ మీన్స్ యు ఆర్ షోయింగ్ అస్ ఎ సర్కస్ ఎవ్రీ డే. మీ ఇద్దరు మాట్లాడుకుని ఎవరికి ఇబ్బంది లేని విషయాల వరకు సర్కస్ చూపిస్తున్నారు ప్రజలకు నిజంగా ఇంపాక్ట్ అయ్యే ఇష్యూస్ గురించి ప్రతిపక్షం మాట్లాడదు, అధికార పక్షం మాట్లాడదు. ఈ డిఎస్సి అక్రమాలపై అంటే ఒకవేళ నిజంగా అక్రమాలు ఉంటే ఎందుకని వైసీపీ మీరు చెప్పినట్లు సుప్రీంకోర్టుకి వెళ్ళడం లేదు? వెళితే వాళ్ళ అసలు రంగు బయటపడుతుందనా? ఎగ్జాక్ట్లీ, అందులో ఏమీ లేదని వాళ్ళకి అర్థమైపోయింది. బట్ ముసలాళ్ళందరినీ, వాళ్ళ పార్టీలో ముసలాళ్ళందరినీ కూర్చోబెట్టి డిఎస్సి అక్రమాల మీద ధర్నాలు పెడతారు. జెన్జీ పోరాటం అంటారు దాన్ని. ఇట్ ఈస్ ఎ జోక్. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు చాలా గొర్రెల్లాగా భావిస్తున్నారు రెండు పార్టీలు కూడా. యు ఆర్ ప్లేయింగ్ ఎ జోక్ ఆన్ దెమ్. నిజమైనటువంటి ప్రజల సమస్యలను మీరు ఏ రోజు ఎత్తుకోవటంలా, కన్వీనియంట్గా ఉండే పాలిటిక్స్ చేస్తున్నారు. ఇద్దరికీ కన్వీనియంట్, మ్యూచువల్లీ కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. దట్ ఈజ్ అవర్ అబ్జెక్షన్. అండ్ అబ్జెక్ట్ చేయడానికి మేమెవరం, కానీ మేము చేయగలిగింది మేము చేస్తున్నాం. వీఆర్ ఎక్స్పోజింగ్ బోత్ ఆఫ్ దెమ్. మీరెవరేంటి సార్? ఆల్రెడీ తృతీయ ప్రత్యామ్నాయమే మేమే అని చెప్తున్నారు. తృతీయ ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్గా మేము నిలుస్తామని చెప్పి అంటున్నారు. మేము తృతీయ ప్రత్యామ్నాయం కాదు, మేము ద్వితీయ ప్రత్యామ్నాయం అంటున్నాం. ఎందుకంటే ఆ రెండు ఒకటే. అవునా? ఆ మాట మీద కూడా నిలబడి ఉంటున్నాం ఇప్పటికీ. కానీ ఇది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను సార్. అసలు వైసీపీ టీడీపీ కలిసి పనిచేయడం ఏంటి సార్? నాకు చేస్తున్నారు కనిపిస్తుంది కళ్ళకి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లో నేను కూడా షిరిడి సాయి, మెగా, ఏఎంఆర్, ఏ ఇష్యూలో వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించారు చెప్పండి. యాక్చువల్గా ఇవాళ ఎరువులు సమస్య మీద, ఎరువులకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాప్ ఒకటి పెట్టి మీరు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి, మీకు ఒక యూరియా ఇన్ని ఎకరాలు ఉంటే ఇన్ని యూరియా కట్టలు ఇస్తాం, అది ఇది అని చెప్పి బాగా రిస్ట్రిక్ట్ చేసేసింది ఎరువుల సప్లైని. ఓకే, చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. చూడటానికి బాగానే ఉంది కానీ డిజిటల్ అంతా హడావిడి, బట్ రైతులకు నిజంగా వచ్చేసరికి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, దాని గురించి ప్రతిపక్షం ఏం మాట్లాడదు. మేము మా చేతుల నిండా పనులు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడలేకపోయాం, అది వేరే విషయం. బట్ ప్రతిపక్షం వాళ్ళకున్న వనరులతో పోలిస్తే మేమెంత? వాళ్ళు మాట్లాడగలదా రైతుల సమస్యల గురించి? మాట్లాడరు. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు చెప్పండి వాళ్ళు రాయలసీమలో? ఇంకోటి చెప్తా మీకు, ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడారు రాయలసీమ ప్రాజెక్టుల గురించి? గాలేరు నగరి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ళు, వీళ్ళు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు మూలన పడి ఉంది. ఒక్క తట్టెడు మట్టి తీయలా గాలేరు నగరిలో గత 7 సంవత్సరాలుగా. అది కడప జిల్లాకి, చిత్తూరు జిల్లాకి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఈయన కడప జిల్లా పులివెందుల ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడాల దాని గురించి. ఎంతసేపు వాళ్ళ నాయకులను అందరినీ కూర్చోబెట్టి, వాళ్ళ రాయలసీమ నాయకులందరినీ కూర్చోబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి అంటాడు. ఎందుకంటే 3,000 కోట్లు మెగా కంపెనీకి ఇప్పించడానికి. అంతకు మించి ఏ ఇంట్రెస్ట్ లేదు అందులో. రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ఇంట్రెస్ట్ కాదు, మెగా కంపెనీకి 3,000 కోట్లు ఇప్పించాలి. దానికి ఆయన కడపలో ఒక మీటింగ్ పెడతాడు, అనంతపూర్లో పెడతాడు, కర్నూలులో పెడతాడు, అమరావతిలో పెడతాడు. ఎంతసేపు రాయలసీమ లిఫ్ట్ అంటాడు. అదేమో అనుమతి లేని ప్రాజెక్టు. అనుమతి లేని ప్రాజెక్టుకి 3,000 కోట్లు మెగా కంపెనీకి ఇచ్చి ఇప్పుడు ఆ మోటార్లు పంపులు బిగించమంటాడు. దాని మీద ఆందోళన చేస్తావా? గాలేరు నగర్లో ఒక్క తట్టెడు మట్టి తీయలేదు, ఒక్క రిజర్వాయర్ కట్టలేదు, ఒక్క కిలోమీటర్ కాలువ తవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మీ గవర్నమెంట్లో కూడా ఏం తవ్వలేదు.
దాని గురించి మాట్లాడవా నువ్వు? ఇది లాలూచిగాక ఏంటండి? రాయలసీమ ప్రజల్ని పచ్చి మోసం చేయడం కాక ఏంటిది? మనం ఒక పక్కన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇది అనుమతి లేని ప్రాజెక్ట్ అండి, ఇది ఇట్లా తీసుకోవడానికి వీల్లేదు, మీరు బాగా అట్టడుగు లోతు నుంచి శ్రీశైలం నుంచి నీళ్లు లాగేద్దామని చూస్తున్నారు, అలా చేస్తే అసలు కృష్ణానది నీళ్లు హైదరాబాద్కి రావడం ఆగిపోతాయి, అది వేరే విషయం, మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, అది అనుమతి లేని ప్రాజెక్టు, మీరు కట్టడానికి వీల్లేదని మనం పట్టు కూర్చున్నాం. ఓకే, అదే మనం అనుమతి లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టమని చెప్పి ధర్నా ఎలా చేస్తారు మీరు? ఒకసారి ఎన్జీటీ అనుమతులు లేవు మీరు ఆపేయండి అని చెప్పి మనం ఫైన్ వేసిన తర్వాత తెలంగాణ చేసే ఇల్లీగాలిటీని ఆపాలి అని క్వశ్చన్ చేసే మనం అదే ఇల్లీగల్ పని చేయమని చెప్పి ఎలా చెప్తారు ఒక రాజకీయ పార్టీగా? కేవలం మెగా కంపెనీకి 3,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమే. దాని గురించి ప్రభుత్వ అధికార పక్షం కూడా ఎక్కువ ఏం మాట్లాడదు. పైన అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకేం తెలుసు, రాయలసీమకి అన్యాయం చేసింది మీరు, రాయలసీమని ఉద్ధరించింది మేము అంటారే తప్ప అసలు ఆ ప్రాజెక్టులో ఉన్న చట్టపరమైనటువంటి మంచి చెడులు, దాని యొక్క ఉపయోగం లేకపోయే విషయం, దాని గురించి మాట్లాడరు. అగైన్ ఏ కన్వీనియంట్ పాలిటిక్స్. అదే మెగా కంపెనీకి వద్దనుకుని వదిలేసిన 900 కోట్ల లిఫ్ట్ ఇరిగేషను పోలవరం నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత గప్చిప్గా 900 కోట్ల కాంట్రాక్ట్ మళ్ళీ మెగా కంపెనీకి ఇచ్చేస్తారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, సాక్షిలో ఎవడో ఏమి రాయడు. ఇవి లాలూచిగాక ఏంటండి? ఏం జరుగుతుంది ప్రజలకు తెలియొద్దా? ఎంతసేపు నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, ఆడేమన్నాడు, ఈ సినిమా యాక్టర్ ఏమన్నాడు, అక్కడేం కామెంట్ పెట్టారు, ఇక్కడేం కామెంట్ పెట్టారని కొట్టుకు చచ్చే బిజీలో జనాల్ని పెట్టేసి మీరు లోపల నుంచి జనాల జీవితాలని డొల్ల చేసి పడేస్తారా? సమాజంలో ఉన్న రక్తమాంసాలన్నీ మీరు పిండి పాడేసి దాన్ని డొల్ల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇట్లా డొల్ల అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేంగా మాలాంటి వాళ్ళు. సో వీ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఏపీలో మీకు, తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగిపోలేదు. ఆయన కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. నాకు తెలిసి బహుశా ఆయన సెక్యూరిటీ కంటిన్యూ అవుతుంది. మీరు మాత్రం లీగల్ ఫైట్ చేసేందుకు ముందుకు వెళ్ళినటువంటి దాఖలా నాకు కనిపించలేదు. వెళ్తారో లేదో కూడా తెలియదు. వెళ్ళను. ఎందుకని? ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. సార్, మీరు అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోవాలనుకున్నా, ప్రజల తరపున మీరు నిలబడాలనుకున్నా కూడా ప్రాణం ఇంపార్టెంట్ కదా? రైట్ తీసుకుంటే తీసుకోమనండి. నేను కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఈ పని. నేను ఒక్కడనే ఉన్నా ఏంటి భూమిని ఉద్ధరించేది? నానంటే వాళ్ళు ఇంకొకళ్ళు పుట్టుకొస్తారు. ఎంతమందిని చంపగలరు? సో ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. ఐ విల్ నెవర్ గో టు కోర్ట్ అండ్ క్లెయిమ్. అవసరం. టీడీపీలో చేరేందుకు మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. నేనే చెప్పా, విశ్వ ప్రయత్నం కాదు, అదే నేనే చెప్పా. సార్, లెట్ మీ కంప్లీట్. మీరే చెప్పారు, వాస్తవమే. సార్, ఎక్కడ ఎందుకు చెడింది? క్లియర్ కట్ ఆన్సర్ కావాలి నాకు. వాళ్ళు ఒప్పుకోలేదా? వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ బిహేవియర్ చూసి మీరే వద్దనుకున్నారా? ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ. అందులో పెద్ద భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం ఏమి లేదు. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ టీడీపీ ముద్ర పడింది కదా, మరి సరే అది ఒక పార్టీ, ఎస్టాబ్లిష్డ్ పార్టీ కదా, ఎస్టాబ్లిష్డ్ పార్టీలో పనిచేస్తే దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, నేను కంట్రిబ్యూట్ చేయగలిగింది కూడా యాంప్లిఫై అవుతుంది అన్న ఉద్దేశంతో ముందు వాళ్ళకు ఆఫర్ చేశా. నేను రాజకీయాల్లో పనిచేద్దాం అనుకుంటున్నానండి, ఐ వాంట్ బీ ఇన్ డైరెక్ట్ పాలిటిక్స్, మీ పార్టీలో చేరి పనిచేయడానికి నేను సిద్ధమేనని చెప్పారు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలా. ఎందుకు? 2-3 సార్లు కూడా రిమైండ్ చేసినా కానీ, ముఖ్యమైన వ్యక్తులతో రిమైండ్ చేయించినా కానీ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అసలు దాని గురించి ఇంకొక క్షణం కూడా ఆలోచించను నేను. ఎందుకు చూపించలేదు, ఎవరు అడ్డుపడ్డారు, లేకపోతే ఎందుకు నన్ను వద్దనుకున్నారు అని ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే అసలు నేనెందుకు దాని గురించి ఆలోచించాలి? ఎనివే రాజకీయాలు చేయడానికి ఒక పార్టీ ఉంటే ఒకరు మంచిది ఒక చెడు, బయట ఉంటే ఒక మంచి ఒక చెడు. ఓకే, బయట ఉంటే అదే పని చేసుకుందాం అని చెప్పి బయటకు వచ్చేసాం. సింపుల్. దాని గురించి అనాలిసిస్ ఎందుకు మీకు? టీడీపీ తర్వాత
మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ వదిలేశారా, లేకపోతే బయట ఇంకొక ప్రచారం జరుగుతోంది టీడీపీ మీద కోపంతో జగన్మోహన్ రెడ్డికి దగ్గర ఎందుకు ప్రయత్నం చేశారు అని చెప్పి? ఆనాడు మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా? జనం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎన్ని కాన్స్పిరసీ థియరీలు బయటికి తీసుకొస్తారంటే, వీడు అసలు ఇప్పుడు కాదండి 2014-19లోనే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయాడు. ఓకే, అందుకనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బయటికి తీలా. అలాగే చాలా పనుల్లో గవర్నమెంట్ని తప్పుదారి పట్టించాడు. మీరు గెలుస్తున్నారు, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నారు అని చెప్పి వాళ్ళని తప్పుదారి పట్టించాడు. వీడు అప్పటి నుంచే వాళ్ళ పేరోల్లో ఉన్నాడండి అనేంత కాన్స్పిరసీ స్థాయికి కూడా వెళ్ళిపోయారు. నిజమే సార్. ఏముందో ఆలోచించడానికి నోటికి వచ్చిందో ఆలోచించవచ్చు. సో తర్వాత మరి కలవాలి కదండి, మీరు 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 చెప్పిన స్టోరీ అతకాలుగా, డాట్స్ కనెక్ట్ అవ్వాలి, అతికి సావు అవి. మరి అదే నిజమైతే 19-24 మధ్యన మరి జగన్మోహన్ రెడ్డి నాకు ఏదో ఒక రకమైన అకామిడేట్ చేయాలిగా, ఏం చేయలేదుగా. మళ్ళీ అప్పుడు సస్పెండ్ చేసి నానా యాగి చేశాడు కదా. యాక్చువల్గా ఈ వెంట్ ఆల్ అవుట్ టు డిస్మిస్ చేయడానికి ఆయన చెయ్యని ప్రయత్నాలు లేవు. లీగల్ ఫైట్ చేయకపోతే అసలు మీరు అవుట్. ఆయన ఢిల్లీలో తనకున్న పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించాడు నా మీద డిస్మిస్ చేయడానికి, కానీ కుదరలా సంభవ్. చివరికి సివిసిని కూడా మేనేజ్ చేసి తీసుకొచ్చారండి వీళ్ళు, ప్రాసిక్యూషన్ ఆర్డర్స్. నిమిషాల మీద సివిసి దగ్గర కుప్పలు పడి ఉంటాయి పెండింగ్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నాకు ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ ఇవ్వాలంటే హోమ్ మినిస్ట్రీ కేసుని సివిసికి రిఫర్ చేయాలి. సివిసి వాళ్ళ దగ్గర 100 కేసులు ఉంటాయి. ఓకే, వాళ్ళు మొదట్లో ఏమన్నారంటే, మేము వరుసపెట్టి చూస్తామండి, సీరియల్లో వస్తాము, పాత కేసులు ముందు హ్యాండిల్ చేస్తాము, కొత్త కేసు ఇది రీసెంట్ కేసు కదా అన్నారు. నేను క్యాట్లో పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళ శక్తియుక్తులు అన్నీ ఉపయోగించి సివిసిలో నా ఫైల్ కింద ఉన్నదాన్ని పైకి తీయించి వారం రోజులే ఖచ్చితంగా వారం రోజుల్లో నా మీద ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ వాళ్ళ చేతికి వచ్చేసరికి క్యాట్లో ఆర్డర్ బయటకు వచ్చేసింది. ఓకే. సో అందుకని దానివల్ల ఉపయోగం జరగల. మళ్ళీ అదే ప్రాసిక్యూషన్ ఆర్డర్ చూపించి ఛార్జ్షీట్ వేశారు. సరే, క్యాట్ ఇచ్చిన ఆర్డర్ మీద హైకోర్టుకి వెళ్ళారు. లేదు క్యాట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు అని హైకోర్టు పక్కన పెట్టేసింది. వాళ్ళ మాట వినలా, ఇట్ వాజ్ డిస్మిస్డ్. అప్పుడు చచ్చినట్టు నాకు లాస్ట్ డే నాడు వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇవన్నీ జరగవుగా నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి పేరోల్లో ఉంటే. కాబట్టి ఆ స్టోరీ అతకదు. కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఏదో లాలూచి పడినట్టున్నాడు, వీడికి ఏదో పేమెంట్ ఇచ్చినట్టున్నాడు, లేకపోతే ఏదో డీల్ కుదిరినట్టుంది అని చెప్పి రకరకాలుగా ఊహిస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డితో డీల్ కుదిరితే జగన్ నెవర్ అగైన్ ఎందుకు మొదలవుతా నేను? ఇప్పటికి కూడా మీరు అదే స్టాండ్ మీద ఉన్నా కదా, మరి అది అతికి సావట్లేదుగా. నేను మాట్లాడిన ఏ ఇంటర్వ్యూలో కానీ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపకుండా ఎప్పుడైనా ఉన్నానా? సర్వసాధారణంగా ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటే దానికోసం ఆ గళంని మరింతగా బలపరిచేందుకోసం ప్రతిపక్షం సాయం తీసుకుంటాం. సహాయం కాకపోయినా గొంతు అరవించుకొని అనుకుందాం సార్. ఈ ఐడియాలజికల్ వార్లో ఎక్కడా కూడా వైసీపీతో ఇప్పటి వరకు కలవలేదా? ఇక ముందు కూడా కలవరా? కలవలేదండి, ఎప్పుడూ కలవలేదు. ఐడియాలజికల్ వార్లో అసలు వాళ్ళతో కలిసే సమస్య లేదు. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ వాట్ వీ స్టాండ్ ఫర్. ఓకే. మొన్న ఈ మధ్యన ఒక మిత్రుడు ఎవరో అంతకుముందు వేరే చోట పనిచేసిన ఆయన ఇప్పుడు సాక్షిలో పనిచేస్తున్నాడంట ఛానల్లో. ఆయన అడిగాడు, సార్ అందరికీ ఇంటర్వ్యూ ఇస్తారు కదా, మాకు కూడా ఇస్తారా ఇంటర్వ్యూ అని. సాక్షి ఛానల్ ఇవ్వలేవా, మరి చూసేవాళ్ళు అనుమానిస్తారు, మరి ఇప్పటికే అనుమానపడి చచ్చిపోతున్నారు, క్రెడిబిలిటీగా పోతుంది, ఇవ్వలే, మీకు మంచిది కాదు నాకు మంచిది కాదులే, వదిలేయండి అని చెప్పి. సో వాళ్ళ ఏదైనా కుట్ర థీరీలు సొంతంగా అల్లుకుంటే ఏమీ పని లేనప్పుడు అది అతకాలి కదా. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్గా సమాధానం చెప్తా. నెవర్ మెట్ జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ టైం ఐ మెట్ జగన్మోహన్ రెడ్డి వాజ్ 2015 or 16. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేను అప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పకుండా కొత్త రాష్ట్రం ప్రజాస్వామ్య విలువల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇట్ ఈస్ లైక్, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ లైక్
ఇండిపెండెన్స్ టు ఇండియా నా ఉద్దేశంలో అంత ముఖ్యమైనటువంటి ఘట్టం అది రాష్ట్ర విభజన అనేది. కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ కొత్త రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మనం ఎస్టాబ్లిష్ చేయాలి. మనం ఇవాళ ఎస్టాబ్లిష్ చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్స్ అదే ఫాలో అవుతాయి అన్న ఉద్దేశంతో నేను హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా ఛార్జ్ తీసుకున్నాను. హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ పని ఏంటి? దేశంలో రాష్ట్రంలో జరిగే అన్ని వివరాల గురించి తెలుసుకోవడం వాడి పని. అన్ని వివరాలు అంటే ఓన్లీ అధికార పక్షమే కాదుగా, ప్రతిపక్షం వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, వాళ్ళ ఇష్యూస్ ఏంటి, వాళ్ళు ఏ ఇష్యూస్ మీద బాగా యాజిటేట్ చేయబోతున్నారో అని తెలుసుకోవడం కూడా నా బాధ్యతగా. ఎగ్జాక్ట్లీ. సో తెలుసుకోవాలంటే వాళ్ళతో టచ్ ఉండాలిగా, వాళ్ళతో మాట్లాడే చనువు ఉండాలిగా. అంటే అసలు నేనెవరో వాళ్ళకి తెలియాలిగా, నాతో మాట్లాడడానికి వాళ్ళు సాహసించాలిగా అని చెప్పి ప్రజాస్వామ్య విలువల్ని ప్రతిష్ఠించాలి అన్న సదుద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పకుండా సూట్ వేసుకుని టై వేసుకుని ఫార్మల్గా ఒక గవర్నర్ కలవడానికి, లేకపోతే ఛార్జ్ తీసుకోగానే చీఫ్ మినిస్టర్ని కలవడానికి, లేదా డీజీపీని కలవడానికి ఎలా వెళ్తానో అలా టై వేసుకుని ఆ అపోజిషన్ ఛాంబర్ ఉండేది కదా హైదరాబాద్ అసెంబ్లీలో, ఆ ఛాంబర్లోకి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని కాసేపు ఆయనతో మాట్లాడి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఎప్పుడైనా కానీ నేను ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేసాను. అక్కడ చాలామంది విలేకరులు, పత్రికా విలేకరులు కూడా కూర్చుని ఉన్నారు. ఈయనేంటి అసలు ఇటు వస్తున్నాడేంటి, దారి తెప్పి వచ్చాడే, సార్ ఇటు కాదు ఇటు కాదు చీఫ్ మినిస్టర్ లేదు లేదా తెలిసే వస్తున్నాను అని చెప్పి వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పారు చీఫ్ మినిస్టర్ గారు ఇలా వెళ్ళి కలిసి వచ్చానండి, ఇట్స్ ఎ గుడ్ డెమోక్రాటిక్ ట్రెడిషన్ అని నాకు అనిపించింది, అందుకని వెళ్ళాను అని. ఓకే వెళ్ళొచ్చారు కదా, ఇట్స్ ఓకే అన్న. ఆయన కూడా ఏం తప్పు పట్ల. అది దట్ వాజ్ ద లాస్ట్ టైమ్ ఐ మెట్ హిమ్ ఆన్ మై ఓన్ ఫర్ ఎ పర్పస్. దిస్ వాజ్ ద పర్పస్. ఆ తర్వాత ఆయనతో ఏనాడు ఫోన్లో ఆయన ఎప్పుడు నాకు కాల్ చేయాల, నేను ఎప్పుడు మాట్లాడలా. వేరే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, బొత్స సత్యనారాయణ గారు, విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్ ఎత్తేవాడిని, వాళ్ళు చెప్పేది వినేవాడిని. వాళ్ళు అడిగింది నేను ఏ రోజు చేయలా ఓకే ఏది, బట్ ఐ యూస్ టు గివ్ దెమ్ ఏ పేషెంట్ హియరింగ్. సో అది నా క్రెడెన్షియల్స్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అది. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా, మాట్లాడారా అంటే దట్ వాజ్ ద లాస్ట్ టైం ఐ స్పోక్ టు హిమ్. సార్, టు ద లాస్ట్ బట్ నాట్ అట్ ఆల్ లిస్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎట్టి పరిస్థితుల్లో కాదంబరి జత్వానీ కేసులో వైసీపీకి ప్రోగా పనిచేసినటువంటి అధికారులను తీసుకొచ్చి బోన్లో నుంచోబెడతాం అని కూటమి సర్కార్ అలాగే బిహేవ్ చేసింది. ఇప్పటికీ కూడా పంతంగా ఉంది. అఫ్కోర్స్ మధ్యలో కాస్త డీవియేషన్ వచ్చి ఉండొచ్చు. అకార్డింగ్ టు యువర్ ఇంటెలిజెన్స్, మీ సీనియారిటీ, కాదంబరి జత్వానీ కేసులో ఎవరు దోషిగా నిలబడతారు? రెండు ప్రభుత్వాలు దోషిగా నిలబడతాయి. రెండు నిలబడతాయి. ఎలా? మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, పూర్తి చేసింది వీళ్ళు. సో మీరు పోలీస్ ఆఫీసర్లను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు మొదలెట్టారు? వాళ్ళు తప్పు చేశారనే కదా. ఆ ఇన్వెస్టిగేషన్లో మీరు ఏం తేల్చారు? కాదంబరి జత్వానీ మీద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టిన కేసు తప్పుడు కేసు అని, అందులో పెట్టిన పత్రాలు, సాక్ష్యాలు అన్నీ తప్పుడు సాక్ష్యాలని మీరు మీ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేశారు కదా. మరి అదే సాక్ష్యాలు, అవే పత్రాలతో ఇవాళ కాదంబరి మీద ఎలా మీరు ఛార్జ్షీట్ వేశారు? ఆమెకు అగేన్స్ట్ ఛార్జ్షీట్ ఎలా వేశారు? మరి ఆ పత్రాలు నిజమైనయా, తప్పుడివా? ఆ పత్రాలు నిజమైనవి అయితే మీరు ఆ పోలీస్ ఆఫీసర్లని హరాస్ చేయడం తప్పు కదా. ఒకవేళ అవి తప్పుడివి అయితే కాదంబరి మీద పెట్టిన ఛార్జ్షీట్ తప్పుడుది కదా. ఎందుకు చేస్తున్నారు ఇది? యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. ఎవరు సమాధానం చెప్పట్లా ఇప్పటి వరకు అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ ఎవ్వరూ మాట్లాడలా. రెండిటికి అనుసంధానమైన అంబికా దర్బార్వత్ ఏంటంటే జిందాల్. దట్స్ ఆల్. ఇంకే కారణం లేదు. అంటే ఈ కేసు డిసైడ్ చేయబోయేది అటు కూటమి కాదు, ఇటు వైసీపీ కాదు, కీలకంగా ఉన్న సాక్ష్యాలు కాదు, ఓన్లీ సజ్జన్ జిందాల్ అనే. దట్స్ ఆల్. అంతేనా? అంతే, క్లియర్. ఓవరాల్గా బలిపశువు కాబోయేది ఎవరు సార్ ఇక్కడ? కాదంబరి జత్వానీనా? కాదంబరి జత్వానీయే బలిపశువు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు చేసింది చాలా ఎగ్రిజియస్ మిస్టేక్. మీరు ఇప్పటికైతే సపోర్ట్ చేయరు. నేను పోలీస్ ఆఫీసర్లు చేసిన దాన్ని నేను ఇప్పటికీ సపోర్ట్ చేయను. వాళ్ళు చేసింది చాలా ఘోరమైన తప్పు.
ఏదో జిందాలు అడిగితే జగన్మోహన్ రెడ్డి చెప్తే మీరు ఇవన్నీ చేస్తారా? ఎందుకు చేస్తారా? ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యండి ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? ఆ బోర్డు పోస్టింగ్ ఓడగొడతారు. పోతే పోనీ. దీనికోసం ఇంత అరాచకం చేయాల్సిన అవసరం ఉందా? మీ మనస్సాక్షులు లేవా మీకు? మీ ఫ్రెండ్స్కి మీ ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకుంటారు రేపొద్దున? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మేము ఆ ఒత్తిడికి లోనై చేసామని చెప్పుకుంటారా? సో యూ షుడ్. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లకి ఐఏఎస్ ఆఫీసర్లకి ఇంత గౌరవం, ఇంత భద్రత సర్వీస్ రూల్స్ ప్రకారం కానివ్వండి, ఆర్టికల్ 311 ప్రకారం కానివ్వండి, సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఇచ్చింది ఎందుకు? మీరు 99.9% ఆఫ్ ది కేసెస్లో అట్లీస్ట్ గట్టిగా నిలబడాలి అని. ఓకే, అలా నిలబడలేనప్పుడు ఎందుకు మీకు ఈ సెక్యూరిటీ అంతా? మీకు ఈ గౌరవం ఎందుకు? ఎంటైర్ సర్వీస్కి గౌరవం పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. తర్వాత మీరు ఒక ప్రశ్న వదిలేశారు. మీరు మొదలుపెట్టినప్పుడు చెప్పింది మీ వెనక ఎవరున్నారు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని అన్నారు కదా. అడగలా ప్రశ్న ఎందుకు? నా కొన్ని ప్రశ్నలకి మీరు ముందే సమాధానాలు చెప్పేశారు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి విషయంలో. సరే, లెట్ మీ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ. మీరే చెప్పారు, బట్ అయినా కూడా ఐ కీప్ క్వశ్చన్స్ బిఫోర్ యూ. మీరు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారని, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీ వెనక ఉండి బయటికి శత్రువులాగా నటిస్తూనే కూటమి సర్కార్ పైన మీరు తిరుగుబాటు జెండా ఎత్తుతున్నారు, మున్ముందు ఇంకా ఉధృతం చేస్తారనేటువంటిది ఓపెన్ స్టేట్మెంట్. అది ఒకటే కాదు స్టేట్మెంట్, మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ సప్లై చేస్తారు. మీతో ఇదే ప్రాబ్లం. నన్ను హైజాక్ చేస్తారు, నా క్వశ్చన్స్కి ముందే మీరు చెప్పేస్తారు. అదొకటే కాదు, అబ్బెబ్బే వీడు అసలు చంద్రబాబు నాయుడుకి బీ టీము, టీడీపీకి బీ టీము, చూస్తూ ఉండండి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరు కలిసిపోతారు. ఇది ఉందా? అసలు ఇది విపరీతమైన ఇది పెద్ద ట్రోలింగ్. వైసీపీ వాళ్ళ కళ్ళను వాళ్ళని నమ్మలేకపోతున్నారు. ఇలా మాట్లాడతారని, ఇలా వ్యతిరేక స్వరం వినిపిస్తామని వాళ్ళ కళ్ళను వాళ్ళు నమ్మలేకపోతున్నారు. దానికి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి వాళ్ళకి. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఎత్తుక్కుంటున్నారు. ఆ ఎత్తుక్కునే క్రమంలో లేదు వీటి టీడీపీ బీ టీము వాళ్ళే పంపించారండి, అపోజిషన్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుని చీల్చడానికి కోసం పంపించారు. చివరి నిమిషంలో వీళ్ళిద్దరూ ఏకమైపోతారు చూడండి అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో మీరు అంతకుముందు చాలామంది అన్నట్టు ఇదంతా సుజనా చౌదరి గారు నడిపిస్తున్నాడు, ఆయన డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు అనేది కొంతమంది అంటారు. కొంతమంది ఏమో వీడు వైసీపీ పేటీఎం వాళ్ళతో డీల్ కుదిరింది అనుకునేవాళ్ళు కొంతమంది. ఇంకా ఏమున్నాయి కాన్స్పిరసీ థియరీలు? ఇంతవరకే వచ్చింది. ఇంకా సిఐఏ, కేజీబీ అన్న మాటలు రాలే, ప్రస్తుతానికి లేవు. ఇవేవి కుదరకపోతే అదేమన్నా అంటారేమో చూద్దాం. బట్ ఎనీవే, వాస్తవానికి ఇవేవి నిజాలు కావు. కొంతమంది మేము చేసే పనిని కానీ మేము చెప్పే మాటలను కానీ అర్థం చేసుకోలేకపోతేనో, మింగుడు పడకపోతేనో, డైజెస్ట్ కాకపోతేనో ఇలాంటి స్టోరీలతో వస్తున్నారు తప్ప ఏ రకమైనటువంటి సాక్ష్యాలు కానీ బేసిస్ కానీ ఉండి కాదు. ఇవి చెప్పేవాళ్ళు ఏదో ఒక బేసిస్ వాళ్ళే చూపించాలిగా, అదేమీ వాస్తవం కాదు. రెండోది మీకు చెప్తాను, ఇప్పటి వరకు మేము సంవత్సరం నుంచి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? 15 నుంచి 20 లక్షలు అంతే. ప్రెస్ మీట్స్ కానీ మిగతా వాటికి కానీ, మాతో వచ్చేవాళ్ళ మా పిల్లలకు భోజనాలకు కానీ, ట్రావెల్కి కానీ, హోటల్ బిల్స్ కానీ, ప్రెస్ మీట్స్ కానీ, ప్రెస్ మీట్లో పత్రికలకు పెట్టే భోజనాలు కానీ, ఇవన్నీ కలిపితే 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టామండి. అంతకుమించి మాకు ఖర్చు కాలా. దీనికోసం సుజనా చౌదరి అవసరమా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవసరమా? చెప్పండి. కానీ రాబోయేటువంటి ఎన్నికల కాలం ఆ 15-20 లక్షలు కూడా, లెట్ మీ టెల్ యూ, ఆ 15-20 లక్షలు కూడా మా జేబులోంచి తీసి ఖర్చు పెట్టాల. మా జేబులోంచి ఇన్సిడెంటల్గా ఎప్పుడన్నా 1 లక్ష 2 లక్షలు ఖర్చు అయితే అయి ఉండొచ్చు. ఆ మాత్రం మేము పెట్టగలము, దాని ఏమీ మాకు ఇబ్బంది లేదు. ఇవి కూడా డొనేషన్లు ఇచ్చినవే. ఈ 10-15-20 లక్షలు కూడా డొనేషన్లు ఇచ్చినవే. మా గురించి తెలిసి మా ఫ్రెండ్స్, దూరపు ఫ్రెండ్స్, మీరు ఏదో చేస్తున్నారు కదా చేయండి అని చెప్పి తల 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఇచ్చిన వాళ్ళే. అంతే తప్ప మేము ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం పడలా. బట్ యు ఆర్ వెల్కమ్. మా పనికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరైనా డొనేట్ చేస్తామంటే వీ విల్ వెల్కమ్ దెమ్ వితౌట్ ఎనీ స్ట్రింగ్స్. ఓకే.
వితౌట్ ఎనీ స్ట్రింగ్స్ డొనేట్ చేస్తామంటే తీసుకుంటాం. ఇంకా గట్టిగా చేయగలుగుతాం, డబ్బులుంటే ఇంకా కొంచెం ఎక్కువ గట్టిగా చేయగలుగుతాం. కానీ ఇప్పటి వరకు చేసిన పనికి మేము ఎవరి దగ్గర ఫండింగ్ తీసుకోవాల్సిన అపరిచిత వ్యక్తుల దగ్గర కానీ మీకు బయటికి చెప్పలేని వ్యక్తులతో కానీ ఫండింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే పడలా. ఇది కూడా క్లారిఫై చేస్తాం. డన్ సార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఉంది. కొన్నంటే ఇంకా ఎక్కువ కూడా కాదు, కొన్నేళ్ళే. బట్ హీట్ మాత్రం పెరిగిపోతుంది. రాబోయేటువంటి ఎలక్షన్స్లో మీరు ఒక క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీనికన్నా ముందు మనం కూర్చోవలసినటువంటి చింతన్ బైటెక్స్ చాలా ఉన్నాయి. ఐ విల్ వెయిట్ ఫర్ దట్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ సిట్టింగ్. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఐ థింక్ మోర్ విల్ ఫాలో. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విజయ్.